నమస్తే. నేను మధు. T24 ఇండియా వ్యూవర్స్‌కి ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే 'కమల్ హాసన్‌ది' ఒక సినిమా వస్తా ఉంది. అది 'థగ్ లైఫ్' అని చెప్పేసని. అందరూ చూసే ఉంటారు. కొంచెం వీడియో బానే ఉన్నాయి. సాంగ్స్ బానే ఉన్నాయి. ఈవెంట్స్ మనకి ఇక్కడ వైజాగ్‌లో చేశారు, కర్ణాటకలో చేశారు. అన్ని రకాలు చేస్తా ఉన్నారు. సో, అంతవరకు బానే ఉందనుకుందాం. ఈ 'కమల్ హాసన్' అంటే ఆయన తెలుసు కదా మనందరికీ. మంచి పాపులర్ నటుడు, మహానాయకుడు, మహానటుడు, పొలిటికల్‌గా కూడా ఉన్నాడు. దేశం మొత్తం కాస్త కూస్త గౌరవించిన నటులలో కొంతమందిలో ఆయన కూడా ఒకడు. అయితే మీరు గతంలో కూడా చూశారు. 'కమల్ హాసన్' కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, వీళ్ళు ఏజ్ మెచ్యూర్ అయింది అంతా బాగానే ఉంటాయి కానీ సడన్గా వీళ్ళు ఎక్కడో దగ్గర నోరు జారుతూ ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు, అది కాంట్రవర్సీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏం చేసిండంటే తమిళ్లో నుంచి కన్నడ పుట్టింది అని అసలుకే తమిళోళ్ళకి కన్నడలోకి పడదు. బెంగళూరుకి చెన్నైకి ఎప్పుడు గొడవ, అదొక రకమైన గొడవ నడుస్తుంటుంది. వాళ్ళకి కావేరీ ఇష్యూ నడుస్తుంటుంది, ఎందుకంటే నీళ్ళ పంపకాల్లో చాలా గొడవలు ఉన్నాయి. ఇంతకుముందు తమిళనాడు బార్డర్స్ బంద్ చేసి వాళ్ళు కర్ణాటకలో రాకుండా చేయడము, తర్వాత కర్ణాటకలో తమిళ్ వెహికల్స్ పోతే అక్కడ తమిళ్ వెహికల్స్ అన్నింటి బట్టి పట్టుకోవడము, తమిళ్ వెహికల్స్ అన్నింటి డ్యామేజ్ చేయడము, తమిళ్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్స్ని ఫైన్లు వేయడము, ఇవన్నీ కాంట్రవర్సీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఉన్నోడు ఉండకుండా కమల్ హాసన్ గారు ఏం చేసిందంటే తమిళనాడు నుంచే కన్నడం పుట్టింది అని చెప్పి ఒక డైలాగ్ వేసి ఒక రిప్పుల గీసి వదిలిపెట్టాను అన్నట్టు. ఇక దీంతోనే ఏమైంది, అక్కడ కర్ణాటకలో ఉన్న సినిమా డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వీళ్ళు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ గిల్డ్ అంతా ఏం చేసింది అంటే ఈ తగిలే సినిమా మీద తమిళనాడు కర్ణాటకలో ఎక్కడ కూడా వేయము అని చెప్పేసి అని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే, సరే ఏదో పొరపాటు జరిగిపోయింది అట్లా అన్నా, నేను తప్పు అయిపోయిందని చెప్పి అనొచ్చు కదా, అనలే. ఏం చేసిండు, నా సినిమా రిలీజ్ అయ్యేందుకు మీరు ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అని కర్ణాటక హైకోర్టుని అప్రోచ్. కర్ణాటక హైకోర్టు ఏమన్నది, నువ్వేం నార్మల్ మనిషివి కాదు, నీకు భావ స్వేచ్ఛ ప్రకటన ఉండొచ్చు కావచ్చు కానీ నువ్వు నార్మల్ మనిషివి కాదు కదా, నువ్వు కాస్త కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్వి, నువ్వు ఆ విచక్షణ ఎట్ట కోల్పోతావు, నువ్వు అట్లా ఉండకూడదు కదా అని చెప్పేసాను. ఒక మాట అనేసాను. సింపుల్గా మీరు సారీ చెప్పేసి క్షమాపణ చెప్పి నా ఉద్దేశం అది కాదని చెప్పేసాను అంటే ఆ సమస్య అన్నది సమసిపోయేది. కానీ నువ్వు చెప్పకుండా ఏం చేసినావు, మా దగ్గరకు అప్రోచ్ అయినావు అని కర్ణాటక హైకోర్టు అన్నది అన్నట్టు. తర్వాత తమిళం నుంచి కన్నడ పుట్టిందని చెప్పడానికి నువ్వు చరిత్రకారుడుగా, నువ్వు వెళితే కోవిద్రో భాషా పరిజ్ఞానం మీరు దాని మీద రిసీవ్ చేసినావు అని చెప్పి క్వశ్చన్ చేసింది అన్నట్టు. సో ఓవరాల్గా ఏంటంటే కొన్ని సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని టచ్ చేయకూడదు అన్నది క్లియర్ కట్ ఎగ్జాంపుల్. బెస్ట్ ఏంటంటే తెలంగాణకు సంబంధించిన భాషని, వేషాన్ని, యాసని మనల్ని చాలాసార్లు కించపరచడం జరిగింది సినిమాలలో. నేను ఒక కామెడీ భాషగా పెట్టుకోగలిగింది జరిగింది ఇంతకుముందు గతంలో. ఇప్పుడు ఏమైంది, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ వేషమే మెయిన్ సబ్జెక్ట్ అయిపోయి దీన్ని పెట్టుకొని సినిమాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. సో నేను అనే పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా లోకల్లో ఉన్న సామాజిక పరిస్థితులు కానివ్వండి, వాటిని కానివ్వండి, లోకల్ ఉన్న భాషను కానివ్వండి, యాసను కానివ్వండి, వేషాన్ని కానివ్వండి, మీరు కించపరిచే అటువంటి అధికారం కానివ్వండి, ఏది కానివ్వండి మీకు అర్హత లేవు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి పరిస్థితులు వాళ్ళవి, ఎవరిది వాళ్ళకు ఉండాల. తర్వాత సొసైటీలో కొంచెం కాస్త ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ తన వల్ల ఒక నలుగురు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కమల్ హాసన్కి చెప్పేంత స్టేజ్లో మనం లేకపోయినా కూడా కమల్ హాసన్కి అంటూ సొంతంగా ఆ విచక్షణ ఉండాల్సింది. ఆ విచక్షణ లేకపోవడం వల్లనే ఈరోజు ఈ సమస్య తెచ్చుకోవడం జరిగింది. సో మనస్ఫూర్తి కోరికదని ఇంకోసారి ఇట్లాంటి తప్పులు చేయకుండా, అది కన్నడ భాష కావచ్చు, తెలంగాణ భాష కావచ్చు, తెలుగు భాష కావచ్చు, మరాఠీ కావచ్చు, ఏ భాష కావచ్చు, భాషని ప్రాతిపదికగా మీరు ఎప్పుడు కూడా ఎటువంటి కించపరిచే మాటలు మాట్లాడకూడదు. అట్లనే అక్కడ ఉన్నటువంటి వేషధారణ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి యాసని కానీ ఎప్పుడు కూడా మీరు తక్కువ చేసి మాట్లాడకూడదు. సో ఈ విషయాన్ని వారు అర్థం చేసుకొని హైకోర్టు కూడా మంగళిచ్చింది కాబట్టి కమల్ హాసన్ గారు సారీ చెప్పేసి ఆ కన్నడలో సినిమా రిలీజ్ చేసుకొని, ఇటు తెలుగు 2 ప్లేసుల్లో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, తెలంగాణ రిలీజ్ చేసుకోండి, ఆ మలయాళం కూడా రిలీజ్ చేసుకోండి. ఓవరాల్గా పాన్ ఇండియాలో ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకో టాపిక్లో మళ్ళొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.